కూటమి పాలనలోనే అన్నమయ్య జిల్లాలో ఊహించని విధంగా ఎనలేని అభివృద్ధి జరిగిందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన శుభ సందర్భంగా బుధవారం రాయచోటి కలెక్టరేట్లో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి జిల్లా వ్యాప్తంగా 143,81,00,000తో 1377 పనులను పూర్తి చేశారు. 81,53,00,000తో 255 కొత్త పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు ఈ 360 రోజుల్లో సగటున 18 గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేయడం జరిగింది. ఆయన చేయడమే కాకుండా ఆయన కిందున్న మంత్రివర్గ సభ్యులైతేనే, జిల్లా కలెక్టర్లతో అయితేనే ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సుమారుగా ఒక వారానికి ఒక్కసారైనా ఒక మంత్రితోనో ఒక కలెక్టర్తోనో లేకపోతే వివిధ శాఖల అధిపతులతోనో వీడియో కాన్ఫరెన్స్ లేకపోతే టెలికాన్ఫరెన్స్లలోనో లేకపోతే మాన్యువల్ గా డైరెక్ట్ గా మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ విధమైన సమీక్షలు జరిపి అభివృద్ధి సంక్షేమం గురించి పాటుపడిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. ఎక్కడ ఈ రాష్ట్రంలో కానీ భారతదేశం కానీ వెరిగి ముందు కానీ చరిత్రలో కానీ ఇప్పుడు కానీ చూడలేదు. మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు పని చేస్తున్నారు, మా దగ్గర పని చేయిస్తున్నారు. ముఖ్యంగా రేపు విజయవాడలో ఈ 1 సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ రోజు వివిధ జిల్లాలలో అలాగే శాసనసభ నియోజకవర్గాల్లో ఎవరైతే శాసనసభ్యులు అలాగే కలెక్టర్లు మంత్రులు ఎవరైతే అవైలబిలిటీలో ఉంటామో వాళ్ళందరం ఈ 1 సంవత్సరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఒకసారి నెమరు వేసుకుంటూ రేపు రాబోయే కాలంలో జరగబోయే కార్యక్రమాల గురించి శంకుస్థాపన చేసుకునే కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా ఇక్కడ కలెక్టరేట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.